ఇదే ఇక్మా ఉంటాం. సో ఇది ఎంట్రన్స్ అండి, చాలా ఉంది. సో ఇది ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి డ్రాప్ చేస్తాడు, మన గేట్వే ఆఫ్ ఇండియా నుంచి సీట్ని తీసుకొస్తాడు. సో లోపలికి పోదాం, దీని టైమింగ్స్ ఏంటి, ఎంట్రీ టికెట్ ఏంటి చూద్దాం. గూగుల్లో చూసిన 35 రూపీస్ ఏమో అనిపించింది, బట్ రియల్గా ఎంత ఏదో స్ట్రీట్ ఫుడ్ అమ్ముతారు. మీరు ఒక హారం దొబ్బుతూనే ఉన్నారు. స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ హిమాయూన్స్ అని పేరు ఎందుకు వచ్చిందంటే నాకు తెలియదు. గూగుల్లో వెతుక్కొని చూసుకోవాలి, నేను కూడా చూసే చెప్పాలి మీకు. మీరు చూడండి, ఈ వాటర్ అండి, ఈ వాటర్ ఇది ఒక మంచి పని చేస్తుంది. సో ఇది ఎంట్రీ. ఇక క్లాక్ రూమ్ ఉందంటే లగేజ్ పెట్టుకోవచ్చు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది. బట్ పార్క్ చాలా ఉన్నాయండి. అండర్ 14 ఇయర్స్కి నో ఫీ, అప్ టు 14 ఇయర్స్ వరకు నో ఫీ. ఇండియన్స్కి 40 రూపీస్, సార్ టికెట్ తీసుకుని వెళ్ళిపోతాం తొందరగా లోపలికి. ఈ కాయిన్ ఇచ్చారండి టికెట్ ప్లేస్లో. సో దీన్ని ఏం చేయాలో చూద్దాం, వెళ్ళిపోదాం లోపలికి. సో ఫారెన్ ఎంట్రీ సపరేట్, ఇండియన్ ఎంట్రీ సపరేట్. మనం ఇండియన్స్ కాబట్టి ఇండియన్ ఎంట్రీ నుంచి వెళ్ళిపోదాం. ఎంట్రీ అయినాం, చూద్దాం ఈ టాంబ్ ఏంది. డోంట్ ఆస్క్ హిస్టరీస్ నాకు తెలియదు. వీళ్ళు ఉన్నారు చూసినా, వీళ్ళు వేరే కంట్రీకి వెళ్ళొచ్చిన ఫారినర్స్ చాలా వస్తున్నారండి ఢిల్లీకి. మెయిన్ ఏమంటారు టర్మినల్స్, ఇంటర్చేంజ్, మన ఫ్లైట్స్ ఉంటిక్కనే కదా, హాల్టింగ్ టైంలో వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తుంటారు అనమాట. సో మన కీళ్ళని బట్టి చూపడం, మన పని మనం చేసుకుందాం, వెళ్ళిపోదాం తొందరగా. ఇదంతా వాకింగ్ ఉంది, పాస్ చేస్తున్నా, లోపలికి వెళ్ళాక స్టార్ట్ చేస్తాం. వెనకాల ఎంట్రన్స్లో ఒకటి మ్యూజియం టికెట్ ఇస్తున్నారు. సో అది తీసుకున్నాము, 50 రూపాయలు ఎంట్రీ. చూద్దాం మ్యూజియం కూడా ఎట్లుందో. హిమాంశు టామ్, ఇది 4 టామ్స్ ఉన్నాయి. మ్యూజియం కూడా మీరు విశాఖం టామ్. ముందు రైట్ సైడ్ పోదాం, దాని తర్వాత స్ట్రైట్ పోదాం. చాలామంది ఉన్నారు జనాలు, వీళ్ళేదో ఆడుకుంటారు. దే ఆర్ డూయింగ్ ఫన్. ఇక్కడ ఈ అమ్మాయి లేడు కానీ మనం కూడా వస్తాం, మనం వాళ్ళెం పడిపోతాం, మనమే వాళ్ళెం పడిపోతున్నాం, ఎందుకంటే మనం వెనకాల ఉన్నాం కాబట్టి. ఈషా ఖాన్ గార్డెన్ టాంబ్, ఇది దీని హిస్టరీ. చదువుకోవాలంటే చదవండి, పాస్ చేసి. సో నేను లోపల చూపిస్తా ఎట్లుందో. పొట్టు అవుతున్నా. ఏంది ఇది పాడుపడ్డ మసీద్లా ఉంది. దాకపోదాం. ఒక రౌండ్ అట్లా తిరిగి వెళ్ళిపోదాం. ఓహో చాలా పెద్ద ఉంది. సేమ్ అండి ఇది ఇంతే ఇంకా. సో అయితే ఇంతే ఉంది, తిరుగుదాం రెండు రౌండ్. సైడ్ ఏముందో ఇవన్నీ అప్పట్లో వీళ్ళు ఏమంటారు సెక్యూరిటీస్ వాళ్ళు ఉండడానికి, కొన్ని యానిమల్స్ని కట్టడానికి అట్లా వాడుతుండే కనిపించే గదులు కార్నర్స్కి. అండ్ ఇది ఎవరైనా సమాధం ఏందో నాకు తెలియదు. అడిస్ట్ ఉంది కదా, దాంట్లోకి చదువుకోవడమే ఇక. గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ. ఇంత గ్రీనరీ ఉన్నా కూడా ఢిల్లీ మళ్ళీ పొల్యూటెడ్లో ఉంటుంది టాప్ ప్లేస్లో. వాట్ ఈస్ దిస్ యార్? ఏమో ఒకటి 2 నిమిషాలు అవుతుంది. ఇంకా 2 acres వేయాలా? సో ఇక్కడ ఎంట్రీ ఉంది లోపలికి. సమాధులు ఉన్నట్టున్నాయండి. సమాధి ఉన్నట్టు చెప్పవచ్చా? మరో సమాధులు ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇది ఇప్పుడు ఇంకోటి వచ్చేసిన బయటికి దాంట్లో నుంచి. ఇప్పుడు మనం దీంట్లోకి బయటకు వచ్చాము. ఇప్పుడు స్ట్రైట్ పోతున్నాం.
స్ట్రీట్లో చాలామంది ఉన్నారు. దీంట్లో ముందు ఇక్కడ గైడ్స్ కూడా ఉన్నారు. మేబీ వాళ్ళు ఛార్జ్ చేస్తారేమో ఎక్స్ప్లెయిన్ చేయడానికి తెలియదు. బట్ గార్డెనే గార్డెన్, ఇటు గార్డెనే. ఫోటోగ్రఫీకి మాత్రం అవుట్ క్లాస్ ఉంటుంది. షూట్ చేసుకోవచ్చు మనం మంచిగా, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అట్లాంటివి భలే చేయొచ్చు. బట్ ఎవడు లేడుగా. వెనకాల కూడా నన్నే చూస్తుండు. వెళ్ళిపోవడం ఇది ఇట్లుంది. ఇది ఎంట్రన్స్ ఏమండి హిమాన్స్ టంబ్కి. అసలు ఆడొక టంబ్ ఉంది, ఇది ఒక టంబ్ ఉంది. ఆ పేరు కూడా మర్చిపోయిన గ్యాప్లో. లోపల ఏదో మసీద్ ఉంటుందంట. సో ఇది వ్లాగ్స్ చేద్దాం అనుకుంటే ఏమంటారు, వ్లాగే వేయాల్సి వస్తుంది. షార్ట్స్ ప్లస్ వ్లాగ్ తీసేంత టైం లేదు, 2 ఫోన్లు లేవు. అసలు రైట్ సైడ్ ఒకటి ఉంది, లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది. ఇంకో ఇది హిస్టరీ ఒక దాంది. బహల్మా గేట్ అంట, 16th century అంట అండి ఇది. చూద్దాం, అటు సైడ్ గేట్ లాకేసింది. దీంట్లోకి పోదాం, ఏముందో చూద్దాం. ఇగో హిస్టరీ చదవాలంటే చదవచ్చు. పాస్ చేసి అక్కలు వస్తారు బయటికి, లోపలికి వెళ్ళి. అరబియాస్ ఎన్నండి అచ్చా. ఇది ఈ గేట్ గురించి అండి. 14 మీటర్ హైట్ గేట్ అంట. ఇది ఉండొచ్చు 14 మీటర్ ఉంటుంది. పోదాం లోపలికి, ఏముందో చూద్దాం. ఫస్ట్ ఇది ఎందుకు కట్టిరు, అదెందుకు కట్టిరు, వీళ్ళకే తెలియాలి కట్టిన కొడుకులకు. ఇక్కడ నాన్నైతే పొట్టు చేసి తిప్పి. ఓ ఇప్పుడు ఇంకోటి ఉంది బోర్డు. ఇక్కడ ఇంకో బోర్డు ఉంది, అరబ్స్. ఓ ఇవి టామ్స్ అండి. లోపల ఇట్లున్నాయి. లోపలికి పోవచ్చు, గృహ లోపలికి పోవచ్చు, తిరగవచ్చు. ఫోటోగ్రఫీకి అయితే అవుట్ క్లాస్. దీని లోపలికి పోదాం మనం. వాళ్ళు ఎట్ల నుంచి వస్తుంది కదా, మనం ఉండగా లాయన తిన్న పాములకి ములిసి వస్తాం. లోపల ఎవరు లేడు. మనకు అవసరమా అండి రిస్క్? ఉన్నారు. పోదాం. ఎవరు లేడు అనుకున్నా, ఉన్నారు, జనాలు ఉన్నారు. లేదు నాకేం అర్థమవుతలే. ఎటు కనిపిస్తాడు పోతున్నా. చీకటి ఆడ ఒక్కరు ఇద్దరు ఉన్నారు. మా ఇంట్లో కనిపించాడు. ఇట్లుంది టాంబ్. అవతల సైడ్ ఏం లేదు నా దగ్గర, నాకేం కనిపించలేదు కాబట్టి. సో నేను హిమాన్స్ టాంబ్ చూసి లోపలికి పోదాం. బయటకు కదా దీంట్లో నుంచి బయటకు వచ్చేసా. సో మెయిన్ టాంబ్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఇండియన్స్కి ఎంట్రీ వచ్చేసి 40 రూపీస్ తీసుకుంటారు, ఫారినర్స్కి 600. అండ్ మ్యూజియం టికెట్ 50 రూపాయలు అంట ఇండియన్స్కి అయితే. ఫారినర్స్కి అయితే 300 అంట. అవి వేరేషన్ ఏదో నాకు అర్థం కాలేదు. ఎవడైనా మనిషే కదా, ఇందుకే సగం ఇండియా పరువు పోతుంది మనది. ఈ కొడుకు లాగమగం ఫారినర్స్ దోసుకుంటారు కాబట్టి సగం పరువు పోతుంది మనది. సో ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలి, కానీ చెయ్యంగా. చేస్తే మనం ఇండియన్స్ ఎందుకు అవుతాంగా. వెళ్ళిపోదాం లోపలికి. ఇంతమంది మీరేం జనాలు వేరే కంట్రీకి వెళ్ళి వస్తారు. మనం ఇండియాలో కొట్టి ఇండియా తిరగలేకపోతున్నాం. వేరే వాళ్ళకేమో ఇండియా చూనిక టైం ఉంది, కానీ ఒక భారతీయుడిగా పుట్టి భారతదేశాన్ని చూడలేకపోతున్నామే. ఇదే బాధ ఉంది. ఇది ఎంట్రన్స్ బాగుందండి. ఎంట్రన్స్ అయితే అయ్యో ఇక్కడ దారుందా, నాకంతా కదా వీక్ కదా, చెప్పినా కదా. హిస్టరీ చదవండి. ఇదొకటి ఉంది, ఇది ఎంట్రన్స్కి వెళ్ళిపోయాం లోపలికి. నేను ఫోన్ క్రాస్ పట్టుకుంటున్నాను, నాకు తెలిసి అనుకుంటా. ఏం చేస్తామండి, చేయించుంది. ఒక్కనే ఉన్నా షూట్ చేయాల్సింది. అక్క గూగుల్ ఏమో 9 కిలోమీటర్ చూపిస్తుందంట, కొట్లాడుతుంది దాంతో. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఢిల్లీస్ తాజ్మహల్. దీన్ని ఢిల్లీ తాజ్మహల్ అని కూడా అంటారు. ఏమో ఉన్నాయి లోపల, చూపిస్తా.
ఇదిగోండి ఇట్లుంది, అవుట్ క్లాస్ వ్యూస్ బాగుందండి. బట్ సూపర్ గార్డెన్, మళ్ళీ గార్డెనే, ఇటు గార్డెనే, ఇటు గార్డెనే. ఇగో ఇంగ్లీష్ హిస్టరీ ఉంది, చూపిస్తా, చదవాలంటే. ఇది ఫ్రంట్ వ్యూ, టాప్ క్లాస్, మస్తు ఉందండి. ఫ్యాన్ అయిపోయిన ఫ్యాన్. ఇదండి ఇది మన ఇష్టం. సో లోపలికి పోదాం పైకి. సో పైన ఎట్లుందో చూపిస్తా, ఇంకా నెక్స్ట్ చుట్టుముట్టు ఏమున్నాయో చూపిస్తా. చాలా ఉంది, బాగుంది, చూడడానికి అయితే బాగుంది. వర్త్. ఢిల్లీ వస్తే ఒక రోజులో ఎక్స్ప్లోర్ చేయొచ్చండి. ఆగ్రా ఒక రోజు పడుతుంది, దాని తర్వాత ఢిల్లీలో వన్ డే పడుతుంది. గేట్వే ఆఫ్ ఇండియా, రెడ్ ఫోర్ట్ ప్లస్ హిమాన్ స్టంబ్ 3 చూడడానికి. సో వన్ డే సరిపోద్ది. బ్యాక్ సైడ్ చూద్దాం, పైకి వెళ్ళిపోదాం. ఇంకోండి ఇంత పెద్దగా ఉంది, ఇట్లా 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 చాలా పెద్దగా ఉందండి. బట్ మస్తు ఉంది చూడడానికి అయితే. నా ఫోన్లో మంచిగా అనిపిస్తుంది, నాకైతే ఫోన్లో మంచిగా అనిపిస్తుంది. రియాలిటీ కూడా బాగానే ఉంది, ఎందుకంటే నేను ఇప్పుడు వ్లాగ్ చేసిన కాబట్టి నాకు ఫోన్లో మంచిగానే కనిపిస్తుంది. కనిపించాలి కూడా, కనిపిస్తేనే వ్లాగింగ్ అంటారు, లేకపోతే అంటారు. పైకి వెళ్ళిపోదాం స్పీడ్గా, నడవలేకపోతాం. పైనుంచి చూద్దాం అవుటర్ వ్యూ ఎట్లుందో. సో ఈ నుంచి ఉన్నాయి స్టెప్స్, ఇవి చెప్పులు వేసుకొని పోవచ్చా లేదా తెలియదు. పైన కూడా ఉన్నాడు, సో పోవచ్చు. ఇంకొక్కడ ఉంటే కూలీ చేస్తే ఎక్స్ప్లోరేషన్ టైం దొరకదు. బట్ దొరికింది నాకు. అట్లా ఆఫీస్ ట్రైనింగ్ కోసం చండీగఢ్ పోతే వచ్చేటప్పుడు అన్నీ చూడడానికి అవకాశం దొరికింది, లేదంటే ఎట్లా వచ్చేటప్పుడు కాదు. ఇది పైకి చాలా పెద్దగా ఉంది మెట్లు, చాలా 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 పెద్దగా ఉంది. ఉందండి టాప్ నుంచి వ్యూ. ఆ గేట్లో నుంచి లోపలికి వచ్చినాం మనం, ఈ గేట్లో నుంచి లోపలికి వచ్చినాం. ఇట్లా కనబడుతుంది స్క్రీన్, కార్నర్ కోదాం అప్పుడు కనబడుతుంది. దీనికి 4 గేట్స్ 5 గేట్స్ ఉన్నట్టున్నాయండి. అదొక గేట్, ఇగో ఈ కార్నర్కో గేట్ ఉంది, అటు సైడ్ ఒకటి ఉంది. ఇగో ఇది కార్నర్ నుంచి వ్యూ. పడుతుంది అసలు స్క్రీన్లో. ఇది వన్ సైడ్, ఇది వన్ సైడ్. ఇది యాక్చువల్ వ్యూ, కష్టంగానే ఉంది తీయడం. ఇది యాక్చువల్ వ్యూ, సేమ్ 4 సైడ్స్ ఇట్లనే ఉంటుంది. చూపిస్తాను, ఇట్లనే వెళ్ళిపోతాయి కదా స్పీడ్గా. ఇట్లా పెడతా, ఇక్కడ పంపుతుంది. ఏ సైడ్ నుంచి వస్తుంది, లోపలికి పోవడానికి లేదండి. కింద 4 సైడ్స్ నుంచి పైకి రావచ్చు. ఇటు సైడ్ ఉంది, అటు సైడ్ ఉంది, ఆల్ 4 సైడ్స్. బాగుంది, 4 సైడ్స్ నుంచి సేమ్ ఉందండి. సిమెట్రిక్, ప్యారల్ కట్ చేస్తే సిమెట్రిక్ ఉంటుంది. అటు సైడ్ ఇటు సైడ్ సెంటర్లో కట్ చేస్తే. ఇంకో సైడ్ వ్యూ, సైడ్ వ్యూ అంటే కార్నర్కి వెళ్ళిపోవడే. అటు సైడ్ నుంచి వచ్చినాం మనము. ఇది ఇంకో సైడ్ వ్యూ, ఇట్లుందండి. సేమ్ సైడ్స్, ఇంకా ఆల్ 4 సైడ్స్ సేమ్. ఇటు సైడ్ వచ్చేసి గార్డెన్, బయట సైడ్ వచ్చేసి మొత్తం గార్డెనే. गार्डन 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 दिल्ली का गार्डन्स गार्डन में घूमने का गार्डन తిరగడం కూడా వచ్చేయచ్చండి. ఢిల్లీలో మంచిగా తిరగచ్చు గార్డెన్లలో. బట్ ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్ ఢిల్లీ, చాలా కష్టం. ఇది ఒక సైడ్, ఓ సెల్ఫీ దిగి మళ్ళీ రికార్డింగ్ స్టార్ట్ చేస్తా. ఇది వచ్చేసి హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి 1.8 కిలోమీటర్స్ ఉంటుంది. పైసలు మిగిలియాలంటే నడుచుకుంటూ పోవచ్చు. బద్ధకం అనుకుంటే ఇక ఆటో ఎక్కి పోవాలి. వాడు 100 రూపాయలు ఏమో తీసుకుంటాడు. అది మనం బేరం చేయకపోతే, బేరం చేస్తే తగ్గుతుంది అనుకోండి, అది తర్వాత విషయం. బట్ ఆడు మస్తు పైసలు అడుగుతాడు ఢిల్లీలో, 200 300 ఇష్టం ఉన్నట్టు చెప్తున్నారు. ఇక నువ్వు ఢిల్లీకి కొత్త అని తెలిస్తే నేను నాగం చేస్తారు. సో కొంచెం నెగోషియేట్ చేయండి. ఇన్ కేసు వస్తే లోపల ఎంట్రీ ఉన్నట్టుంది. పోదాం లోపలికి. ఏదో గేట్ డోర్ ఉంది పెద్దది, 3 సైడ్స్ డోర్ కనిపించగా నీ సైడ్ డోర్ కనిపించింది. మేబీ మెయిన్ ఎంట్రీ ఏమో.
పైకి పోనిస్తారా? పోనీరు అనుకుంటా. పోనిస్తే పోదాం, దానికేం మన్నోడు రాతే వాళ్ళని అడిగితే ఎప్పుడే ఒరే అమ్మ ఉంది బ్రో, ఎంట్రీ ఉంది, రూమ్స్ ఉన్నాయి. ఈడొక సమాధిలా పీటలు అవి, ఈడొక సమాధి. ఇది యాక్చువల్ మెయిన్ సమాధి, హిమాలయన్ స్టోన్. అన్ని రూమ్స్ ఉన్నాయి, పైన కూడా రూమ్స్ ఉన్నాయి. చుట్టుముట్టు ఇట్లా ఉంది, చాలా హైట్ ఉందండి ఇది. కింది ఒకటి ఉంది. సో ఇంకా మిగతా కూడా చూద్దాం, మనకంత టైం లేదు, బయటికి వెళ్ళిపోదాం. మళ్ళీ బయటికి వెళ్ళి ఆన్ చేస్తాం. ఇది ఒక రూమ్ కదా, దీంట్లో కూడా పోయి చూద్దాం ఏముందో. అచ్చా ఉన్నాయండి చాలా రూమ్స్ వైజ్ చాలా ఉన్నాయి. దయ్యాలకి ఏమైనా పట్టగలరు అయ్యా, ఎటో తిరుగుతాను. సో ఇవన్నీ కనెక్టెడే ఉన్నాయి. ఓకే, ఇదొకటి బాగురాలు ఇక్కడ ఉన్నాయి అయ్యా, చూసిన భయం అవుతుంది. సేమ్ అన్ని సమాధులా లేకపోతే ఏమన్నా అర్థం కాదు. రాంగ్లో వద్దు, బయటికి పోతే నేను రాను అసలు లోపలికి. ఏమైనా అయితే కూడా వచ్చి పెట్టుకున్న పర్సన్. నెక్స్ట్ గేట్ ఎంట్రీలో ఏదో మ్యూజియంలా ఉంది, అది కూడా చూపిస్తాం. బయటికి వచ్చేసిన అటు వెళ్ళిపోదాం. ఇమీడియట్ రవీసుంటే నేను తప్ప అందరు వస్తారు. అది ఇంకో గేట్, 4 గేట్స్, 4 గేట్. హే ఇలా సన్న వచ్చింది కనబడదు, ఇంకా బయటకు వెళ్ళాక తీస్తా. ఇప్పుడే వాళ్ళు మాట్లాడుతున్నారండి, ఇది హిమాంశు అనే ఒక రాజుది సమాధి అంట. సో దానికి ఇది హిమాంశు టంబ్ అని పెట్టినారు. సో ఇక్కడ ఎంట్రీలో ఏదో ఉందండి, అది కూడా చూద్దాం. బ్యాక్ క్యామ్ షూట్ చేస్తున్నా, చూద్దాం. అది కూడా స్టార్టింగ్ ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ ఇది ఒకటి ఉంది. సో యాక్చువల్ ఇప్పుడు మనం చూసింది ఇది. సో లోపలికి వెళ్ళి చూసాం కదా, అది దాని మ్యాప్ ఉంది, దాని హిస్టరీ ఉంది, కావాలంటే పాస్ చేసి చదవండి. సో ఇది డోమ్, దీని పార్ట్స్ అంటారు చూసినారా, అవన్నీ ఉన్నాయి. సో అప్పటి ఎట్లా కట్టినారు ఏంది అని చాలా ఉంది ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఏం లేదండి, వీడియో ఒకటి ఉంది. సో హిస్టరీ ఆఫ్ రిచ్, ఇది అప్పుడు బ్రిటిష్ కాలం ఫొటోస్ అనుకుంటా. సో ఏం కనబడట్లేదు ప్రాపర్గా మీకు. ప్యూర్ రివ్యూ అంట, క్రాఫ్ట్ మ్యాన్షిప్ అంట, యాక్చువల్లీ ఏందో తెలియదు మరి. అప్పుడు యూజ్ చేసిన స్టోన్స్ ఏందో, ఆర్కిటెక్చర్ ఎలిమెంట్స్, అప్పుడు యూజ్ చేసిన ఎలిమెంట్స్ అంట ఇవి. ఇది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ అంతే, ఇంకా ఈ టమ్ గురించి హిస్టరీ ఉందండి, అటు సైడ్ ఇటు సైడ్. సో మొత్తం అంతే ఉంది, మొత్తం హిస్టరీ ఉంది దీంట్లో. సో ఇంకా అటు సైడ్ చూద్దాం ఏముందో. దీనికి ఆపోజిట్లో, క్వైట్ ఆపోజిట్లో ఇంకోటి ఉంది, లెఫ్ట్. అంటే హిమాంశు టమ్ ముందుకు హిమాన్స్ టమ్ ముందు లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి ఉంది. సో మోస్ట్లీ ఇది అంతే, హిస్టరీ లానే ఉంది. హిస్టరీ మ్యాప్ అన్నీ ఉన్నాయి. అంతా ఇవన్నీ పాతవి పెట్టినారు. సో ఇది యాక్చువల్ అంట. సో ఇది లేఅవుట్, నా చౌక ఇంటి అయితే అదొకటి మనం చూసింది. ఇది యాక్చువల్ హిమాన్స్ టమ్. సో మనం ఫస్ట్ పోయింది రైట్, అదండి. ఇక్కడ ఒక బిల్డింగ్ ముందు క్లోజ్ ఉంది. సో ఇది మనం యాక్చువల్ చూసింది ఇప్పుడు లాస్ట్ టైం. ఇది గేట్స్, దాని మ్యాప్. ఈ ఎంట్రన్స్లో ఇంచుకున్నా ఉంది, ఇది రోడ్డు. ఆ లోపల పైనుంచి రూమ్స్ ఉన్నాయి కదండి, అవి ఇట్లున్నాయి. సో ఇవన్నీ పెట్టినారు ఇట్లా. సో ఇంతే, ఈ రెండిట్లలో ఉంది. నెక్స్ట్ మ్యూజియం చూద్దాం. మొత్తం నేను ఈ ట్రిప్ 3500లో కంప్లీట్ చేసిన అండి. రావడానికి 750 రూపీస్ హైదరాబాద్ టు ఢిల్లీ, పోవడానికి 750 రూపీస్ ఢిల్లీ టు హైదరాబాద్. నేను బుక్ చేసింది దక్షిణ ఎక్స్ప్రెస్. నాంపల్లిలో నైట్ 11 o'clock ఎక్కిన, మార్నింగ్ 3:30కి ఢిల్లీ రీచ్ అయినా. సో అక్కడ నుంచి ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసి తర్వాత మళ్ళీ ఈవినింగ్ ట్రైన్ క్యాచ్ చేయాలి. సో మార్నింగ్ 3కి దిగినాక ఒక 3:45కి ఏమో దింపుతుందండి. దిగినాక లగేజ్ వన్లో లగేజ్ పడేసి కొంచెం ఫ్రెష్ అప్ అండి. ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చేసి ఫస్ట్ గేట్, ఇండియా గేట్ చూడండి. దాని తర్వాత రెడ్ ఫోర్ట్ కవర్ చేయండి 11-11:30 వరకు. అక్కడ నుంచి నేషనల్ సైన్స్ మ్యూజియంకి వెళ్ళండి, ఎందుకంటే అది డే కదా, హీట్ ఎక్కువ ఉంటుంది. అక్కడైతే చల్లగా ఏసీ ఉంటుంది, ప్రశాంతంగా తిరగచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అది కంప్లీట్ చేసుకొని లైక్ 4 o'clock అట్లా హిమాంశు టమ్కి రండి. సో ఇది కూడా కవర్ చేయొచ్చు. ఈవినింగ్ 6-6:30-7 లోపు ఆల్మోస్ట్ కవర్ అవుతాయి. సో అయిపోయినాక మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ చేసేసి సో 8:39 నుంచి 9:45 మధ్యలో స్టేషన్ రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి.
సో మళ్ళీ 10 చేసి వెళ్ళిపోవచ్చు. సో ఇది 3 days ప్లాన్ అండి. రావడానికి 28 hours, పోవడానికి 28 hours. ఇది ఒక డే. అంటే ఫ్రైడే నైట్ 10 o'clock ట్రైన్ ఎక్కితే సండే మార్నింగ్ 3:45కి దిగుతావు. సో ఆ నుంచి సండే మొత్తం ఎక్స్ప్లోర్ చేసి సండే మళ్ళీ నైట్ 10:20కి ట్రైన్ ఎక్కితే ట్యూస్డే మార్నింగ్ దిగుతావు. సో సాటర్డే, సండే, మండే ఈ 3 days ట్రిప్ అండి. సో ఇక్కడ మనం మీద అకామిడేషన్ యాడ్ చేయాలి, ఎందుకంటే నైట్ మొత్తం ఆల్మోస్ట్ మనం ట్రైన్ జర్నీసే చేస్తున్నాం కాబట్టి. సో ఇది యాక్చువల్ ట్రిప్ నేను ప్లాన్ చేసుకుంది. సో ఇది ఇట్లా ఎగ్జిక్యూట్ చేసిన అండి.